మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే షడస్ పెట్టిన చూడండి అక్కడ అవునండి దేవుడు మరి మనల్ని వృద్ధి పొందిస్తానని ఏదైనా వాడతారు. ఎందుకంటే మనం దేవరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుత్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే నేను పూర్తి రాస్తానంటే దేవుని కృప 3 సంవత్సరాలు పట్టిందనమాట. ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మరి అందరినీ మరి వృద్ధి పొందించే దేవుడు అనమాట. ఆయన భూమి ఆకాశం సృజించిన దేవుడు అనమాట. భూమిని ఆకాశాన్ని సృజించి యెహోవానే మనం మరి ఆస్వాదింపడం వారంగా ఉంటున్నాం అనమాట. ఆయన పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా యెహోవాని బైబిల్ వారందరినీ యెహోవా ఆస్వాదించి దేవుడు అనమాట. ఇంకా ఆయన వాక్యం మనం బతికిస్తుంది అనమాట. మన బాధలో మనకు నెమ్మది కల్పిస్తుంది అనమాట. ఆయన మనకి ఏ పై రాకుండా మనల్ని కాపాడుతూ అంటున్నారు, మన ప్రాణం కాపాడుతూ అంటున్నారు. ఇది మొదటి నియంత్రణ నీ రాకపోవల్లో కూడా ఆయన నేను కాపాడుతాను అంటున్నారు. తనకు మొరపెట్టేవారికి నిజంగా మొరపెట్టేవారందరికీ ఆయన సమీపంగా దేవుడు అనమాట. బాధపడిపోవడానికి ఆయన న్యాయం తీర్చి దేవుడు, ఆకలిని వారికి ఆయన ఆహారం దయచేసి దేవుడు అనమాట. ఆయన వల్లే మనకి దీర్ఘాయు కలుగుతుంది అనమాట. జీవిత సంవత్సరం అధికం అవుతాయి అనమాట. ఇంకా మనం ఆయన వైపు తిరిగితే మనం ప్రార్థన ఆలకించి ఆయన స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అనమాట. ఎవరి మనసు అయితే ఆయన మీద అనుకుంటుందో ఆయన పూర్ణ శాంత గలవానిగా చేసేదేవుడు మన దేవుడు అనమాట. సమస్యలు వానికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి చేసేదేవుడు కూడా ఆయన అనమాట. భయపడద్దు అన్నారు. నీ దేవుడు ఏంటంటున్నారు, దేవుడు పడద్దండి, నేను బలపడతానంటున్నారు. నీ సహాయం చేయవాడిని నేను అంటున్నారు. నీతి నేను దక్షిణ వస్తుంది, నేను ఆదుకుంటాను అని చెప్పేసి మాట్లాడతానండి. ఏమన్నా నేను నీ దేవుడు అని అంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని నేను రక్షించేవాడిని అంటున్నారు అనమాట. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా సరళం చేస్తాను అంటున్నారు అనమాట. ముదిగా చెరుకు ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకు నెరవేరుకు ఎత్తుకునేవాడు నేనే అంటున్నారు. నేనే చేసి నన్ను పెట్టుకునేవాడు నేను ఎత్తుకుని రక్షించేవాడిని కూడా నేనే అంటున్నారు అనమాట. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కన్నెప్పకుండా తన చంటి పిల్లలు మరిచి నా వారైనా మరుస్తారేమో నేను నిన్ను మరని అంటున్నారు అనమాట. నీతో యుద్ధం చేయవద్దు, నేను యుద్ధం చేస్తాను అంటున్నారు అనమాట. ఎందుకంటే భయం ఎంత మంచి వాగ్దానం వచ్చింది. దానికి కొత్తగా చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సర్వస్మంత్ర ఘనమైన స్థుతిస్తోంది తండ్రి. మన మంచి ప్రపంచ ప్రతిపెట్టిన పేరు నేను చేసుకోండి. ప్రతిపెట్టి అవసరం నాకు తెచ్చిన కొరకు తెచ్చుంటాను. వీళ్ళు మంచిగా విద్యా శైలి దేవుని నెవనస్తులు బలపరచున్నాయి. వెనకాలను కడమటే సహాయం చేయండి. ఆయన అధిపతి అధిక సహాయం చేయండి. ఆరోగ్యం స్వస్థపరచండి. ఏదైనా దుఃఖం వదచ్చండి. కుంగిన వారిని ఎత్తండి. రక్షణ వరకు రాష్ట్రం తెచ్చండి. మిత్రులు రాని మీరు ఇచ్చడానికి మేము సిద్ధపడిన కృప చెప్పని అది ప్రభుత్వం బాగా తెచ్చేమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటూ ప్రతిష్టమవుతండి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా చేయమని మనం చేసుకుంటున్నామండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.